ఇంకొకసారి నొక్కు, ఇంకొకసారి నొక్కు, ఒకసారి నొక్కు, గట్టిగా నొక్కు. For the great you. సరే అండి, ఎన్ని బంతిపూలు ఉన్నాయో మా వినాయకులు కూడా రాత్రి తీసారు. ఇప్పుడు అందుకని పూలన్నీ గుమ్మానికి కడదాము తీసుకెళ్ళి. అందులో కొద్దిగా వాడినట్టుంది కదా, వాటర్ పోయాలి. వాటర్ పోయలేదు, వర్షం కొద్దిగా సాలి చాలకుండా పడుతుంది కదా, అందుకని గుమ్మానికి కట్టే 1 కిలో పూలు దాకా వస్తాయండి. ఈరోజు పెద్ద డిష్ తీసుకొచ్చుకున్నాను. వర్షాలకే సగం చెట్లు పాడైపోతున్నాయి, రైతులు కూడా ఇంతే కదా అన్నీ. అసలు ఈరోజు అంటే జమ్మూ ఆర్ఎస్ అంటే పువ్వులేనండి. మన ఇంట్లో కోసుకెళ్ళి దేవుడు పెట్టినా గుమ్మాన పెట్టినా ఎంత సంతోషం అనిపించిద్దో. ఇది చూస్తుంటే అలానే పచ్చిమిర్చి కూడా చూడండి, ఒకసారి ఇది చూపించి ఎలా ఉన్నాయి. అవి కూడా కోద్దాం, అన్నీ పైకి చూస్తున్నాయి అన్నట్టుంది. మా దగ్గర మా ఊరు, మా పల్లెటూరులో అయితే అండి మేము మొత్తానికి వినాయకుల్ని సముద్రానికి తీసుకెళ్తారు. ఇక్కడ మాత్రం మినీ ట్యాంక్ బండ్ తీసుకెళ్తారు. మంది మినీ ట్యాంక్ బండ్ తీసుకెళ్తారండి. ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కానీ ట్యాంక్ బండ్ కానీ అలాగే మీ ఏరియాలో కూడా వినాయకులు తీసారా? 9 రోజులు ఎలా అయిపోయినాయో తెలియక అయిపోయినాయేమో, చేతికి వచ్చినాయి. కొన్ని వాడిపోయినాయి, తీసి అక్కడ వేస్తున్నాము. ఈ మొన్న పోయిందంటే వర్షాలు ఎక్కువ పడప్పుడు రాక కొంత అట్లా మళ్ళీ అక్కడే వేసామంటే మళ్ళీ వస్తుంటుంది. అక్కడ కూడా నీకు కోసుకుందాం కదా, ఈజీగా పట్టుకుంటావా? నేను ఏదన్నా ఎద్దాం తద్దాం అవుతుంటారు చూడండి. కొంతమంది చేసాం గెలిచాం, నేను ఒక్కటి చెప్తున్నాను, మీ ఎన్ని కాదు. ఎవరన్నా మనకు అన్యాయం చేసినా కూడా తిట్టకండి. నేను ఇప్పుడు పదే తిట్టకండి. తిట్టితే మాత్రం దేవుడు వాళ్ళని చూడండి, తిట్టకుండా ఉంటే మాత్రం వాళ్ళకి వెంటనే చూపిస్తున్నాడండి. అది మాత్రం బాగా కనిపిస్తుంది. ఇదివరకు అమ్మ ఎందుకు పదే చెబుతావు దాని గురించి అంటే, మేము బాధపడ్డాం కాబట్టి చెప్తున్నానమ్మా. అంటే మంచి చేసేవాళ్ళకన్నా మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారమ్మా ఈ ప్రపంచం అనేది. కొంతమంది అంటారు కాలం మారిందంటే, కాలం ఏం మారలేదమ్మా. కాలం అలానే పొద్దుతుంది, అలా తెలారుతుంది. మనుషులు మారారు అంతే. అంటే వీళ్ళతో అంటే ఒక్కటండి, ఇప్పుడే చూసుకుంటారు కానీ ముందు ఎప్పుడు చూసుకున్నది. ఈరోజు మనం వాళ్ళని మోసం చేసామా గెలిచామా అంటలేదు. అలా లేదండి. ఎడం చేత పాపం చేస్తే కుడి చేతికే తగులుతుంది, బయట వాళ్ళకి కాదు. అది నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అంటే కొన్ని మనం చూపించలేను, అంటే పేర్లు ఎత్తలేను. మేమైతే బాగా ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అయ్యా ఇంతగానో తగులుతున్నాయి ఎంత అన్నట్టు అనిపిస్తుంది. అందుకు ఈ నా చేతి నుంచి అన్న కొంతన్నా మారి అండి చూడు, అబద్ధం ఆడాలండి. ఏదో మరీ కుత్తికి మీరు కోసం చూడు, అప్పుడు చిన్నదానికి అవసరం లేదు కూడా అబద్ధం ఆడి ఒకరు మోసం చేసేందుకు ఎప్పుడు పోతామో తెలీదు. ఏమన్నా డబ్బు శాశ్వతం అండి. ఒక చిన్న ముచ్చటి, మా ఊళ్ళో ఒక అబ్బాయి వినాయకుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాక ఆ నైట్ డ్యాన్స్ చేసి అంతా చేసి వచ్చాడండి. అంతా 23 ఏళ్ళ అబ్బాయి 24 ఏళ్ళ అబ్బాయి అంట. మంచి చేసి వచ్చి కొనుక్కుంటే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక రాత్రి పొద్దుపోయింది అంటే మాకాడ పొద్దుపోయింది అంటామండి. అంటే లేటు 11-12 దాకా డ్యాన్స్ చేసి వచ్చి కొనుక్కున్నాడు. వాళ్ళ అమ్మ లేపేటప్పుడు అంటే సరే ఇప్పుడు ఎందుకులే అంటే మాకు పల్లెటూరులో ఏంటంటే 5 గంటలకు లేపుతారు. ఇప్పుడే ఎందుకులే రాత్రి 10 దాకా మేలుకున్నాడు, బాగా పొద్దుపోయింది దాకా ఉన్నాడు, ఎందుకు లేపాలా అనుకున్నాడు అంట. కానీ 24 ఏళ్ళ అబ్బాయికి అండి రాత్రి కొనుక్కొని తెల్లపడలేడు, చనిపోయాడు.
అసలు ఆశ్చర్యం అనిపించింది. ఆ, అంటే క్యాష్ చెప్పటం లేదు కానీ 50 రోజులు. అసలు అబ్బాయి చిన్న వయసు, అంటే హైదరాబాద్ నుంచి వచ్చాడంట, వినాయకుని పెట్టని వచ్చారంట అబ్బాయి జాబ్ చేస్తుంటే. అప్పుడు నీకు చూద్దాం. నిన్న ఫోన్ చేసి ఆ మాట చెప్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, అంత ఆశ్చర్యం అనిపించింది. 25 ఏళ్ళకండి ఏం చూసారండి ఆ పిల్లలు, అలా పోతున్నారు. కొంతమంది పాపం చేసి ఏదో ఉన్నది. అది ఆ చెట్టుకి వాటర్ ఉంటేటప్పుడు బాగా చూడండి. నాకు అది చూస్తే నెత్తిలో పెట్టుకోవాలని అంటుంటుందండి. ఇదిగోండి ఎన్ని వచ్చినాయో, మన పువ్వులు చూడండి ఎన్ని వచ్చినాయో. గుమ్మానికి కట్టుకుందాము అంటే నేను ఫస్ట్ టైం మా బంతి చెట్లు వేయటం. అలానే స్టార్ పుట్ ఉందండి, అది కోసి మీకు చూపిస్తాను. స్టార్ పుట్ గాలికి 2-3 రాలిపోయినాయి. అక్కడ ఒకటి రాలింది, కనిపించడం లేదు. అక్కడ ఒకటి రాలింది. ఉన్నాయి మాత్రం వాళ్ళు చెప్తారండి. ఇవి తీసుకెళ్ళి మన అప్పుడు వినాయక ఒకసారి కోసినప్పుడు మీకు చూపించే కదా, అక్కడ పెడితే 2-3 మంచి కలర్ వచ్చిందండి. ఎల్లో కలర్ ఇలాంటి కలరే, ఇంకా నిండుగా అనిపించింది అది. ఇది ఇక్కడ చూడ ఎంత ఎంత ఈ మాత్రం భలే స్వీట్ ఉంటున్నాయి. అంటే అసలు చెట్టు మనకు పోతేసినంత కానీ వచ్చుంటే మాత్రం ఎన్ని వచ్చిండేదు, అంతా పోయి ఏదో కొంచెం వచ్చింది. ఈరోజు అవన్నీ కోసేస్తున్నాను, ఎందుకంటే కలర్ మారుతున్నాయి, ఇంకా అర్థమవుతుంది. ఇంట్లో 2-3 రోజులు ఉంచుకున్నా కూడా కొద్దిగా కలర్ ఉంటుంది కదా, అవి ఇంకొంచెం బాగా మంచి ఎల్లో కలర్ లాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇది కూడా కోస్తున్నాను. ఇటు కూడా ఉన్నాయి, ఇటు ఉన్నాయి. కోసేదా నీకు కనిపించు, అక్కడ 2 ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని నెలలు అయితే ఇంకా బలంగా వస్తాయి ఏమనండి. ఒకసారి కనిపిస్తున్నాయి పెద్దవి. అవి కోసేసి ఎండిపోయిన కొమ్మ ఎరుగుతాయి, పచ్చి ఏమి ఎరుగు కానీ అది కూడా కోయలేనా, అది కూడా కోసేసాయి. సరే ఎక్కడుంది పచ్చిగుండేమో, పచ్చిగుండి ఇదిగోండి. ఈ రోజుకి ఇంకా కింద ఏం లేదా, అవి కాక వద్దు నేను. సరే ఇదిగోండి అండి, ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అనిపిస్తుంది. ఇదిగోనండి ఎన్ని స్టార్ బుట్స్ వచ్చినాయి చూసారా. ఇట్లా ఈ కలర్ కానీ వస్తుందంటే మాత్రం ఇది ఇంట్లో పెడితే కూడా కలర్ మారిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకో ఈ కలర్కి వస్తుంది. ఇది కనిపించట్లేదు, ఈ కలర్కి వస్తున్నాయి. ఎన్ని వచ్చినాయి కదా. అలానే స్వీట్ లెమన్ కూడా ఉందండి, అది కూడా కోసుకుందాం. స్వీట్ లెమన్ మాత్రం మా ఎందుకు పసుపుగా ఇంకా రాలేదండి, ఇంకా ఉంటాయి అంటే ఇలా వస్తే ఇలానే బాగున్నాయేమో. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కానీ వర్షాలు మాత్రం చెట్లన్నీ కింద నేల అనేది గట్టిగా అయిపోయిందండి. ఇది ఒకసారి చూడండి ఎంత గట్టిగా. ఇదివరకు అలా అంటే పోయింది కదా, ఇప్పుడు మొత్తానికి చాలా పని ఉందండి గార్డెన్లో చేయాల్సింది. చాలా వరకు అంటే చాలా వరకు ఉంది. అది మొత్తం ఒకసారి ఏదన్నా ఉంటుంది కదా మనకి, అలా ఇనపది ఉంది కదా రాడ్ లాగా, అది కొంచెం గుల్లగా ఇచ్చేసామంటే మొత్తం మంచిగా అయిపోద్ది. ఇక్కడ కింద కొన్ని నేను కనిపించదేమో కానీ అటు పక్క కొన్ని ఇదిగో నేను టగటగా కోసేస్తుంటానేమో కదా, అటుపక్కకు వచ్చి కోస్తాను. అటు ఎక్కువ ఉన్నాయి. ఇగో ఇవి కనిపిస్తున్నాయి, ఎన్ని పచ్చిగా ఉన్నాయి, ఎన్ని పచ్చిగా ఉన్నాయి. ఇదిగో కొన్ని పండుగ మనకి స్వీట్లు అమ్మ ఉంటాయి. మాకు ఇది చెట్టు అన్నయ్య కొమ్మ చెట్టు అంటున్నాను, ఈ కొమ్మను. అలానే అబ్బాయి పొద్దున లేచి చూస్తే అసలు పక్కనండి పల్లెటూరులో ఏది జరిగిందండి 4 రోజుల్లో తెలిసిద్ది. అసలు అందరూ అనుకోరు ఎంత ఆశ్చర్యంగా అబ్బాయి చూడు అసలు రాత్రి అంతా వినాయక దగ్గర మంచిగా జోసులో వేసే డ్యాన్స్ తెల్లపడికి వెళ్ళి అయిపోయాడు ఏంటని చెప్పి. అంటే తల్లిదండ్రులకే శోకం అండి, పోయిన అబ్బాయి వినాయకుడికి అన్నట్టు అసలు ఏదో అనిపించిద్ది. అందుకు ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండండి. అందులో అండి అప్పుడు ఏదన్నా మేము చిన్నప్పుడు చికెన్ అంటే ఏ పండగలకో తినేవాళ్ళని, ఇప్పుడు అలా కాదు. ఫోన్ చేతిలో ఉందా, డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు అంటే అప్పుడు వస్తున్నాయి కదా. అప్పుడు ఇంత ఫుడ్ లేదు, దోశలు కూడా ఎప్పుడో. ఇప్పుడు టిఫిన్ అప్పుడు లేదు అసలు, ఎప్పుడో తెలియదు. దోశలు టిఫిన్గా మారిపోయాయి అసలు ఎప్పుడో చేసుకునేవాళ్ళు. ఇది ఇంకా చాలు, ఎందుకంటే రేపు వద్దాం అన్నీ ఒకేసారి కోసుకెళ్ళి అక్కడ పెట్టుకునేసరికి ఎందుకన్నట్టు. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూసారా, తినడానికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు వచ్చి చాలా పడిందండి. వంకాయలు నీకు కోసుకుందాం, బుట్టు పట్టుకుంటా. ఇదిగోండి వంకాయలు ఇటు చూడు. ఈ ఒక్క చెట్టునే మాకు బాగా దొరుకుతున్నాయి కదా. వీటిని అంతా బాగా నీట్గా చేయాలి. ఈరోజు మీరు వెళ్ళిన తర్వాత గార్డెన్లో నాకు ఎంత పని ఉందంటే అంత పని ఉంది. ఇప్పుడన్నా పెట్టుకోండి అమ్మ, ఇప్పుడన్నా చెట్లు వేసుకోండి. వర్షాలు అయిపోయాయనే అనుకుంటున్నాను, ఇంకా చేసుకొని పెట్టుకోండి.
మంచిగా నేను కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త ఎత్తుకున్నట్టు మళ్ళీ పెట్టాలండి. కాకర చెట్లు బేర అన్నీ మళ్ళీ పెడతాను. అంటే వంగ చెట్లు అయితే ఉంటాయి, పచ్చిమిర్చి ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఇప్పుడు మళ్ళీ పెడతాను. ఒకసారి తీస్తాను. నాకు ఒక్క చెట్టు చూడండి ఎన్ని వచ్చినాయి. ఈ పాకుల పైన ఉంటాయి, అరకిలోకి ఒక 2 కాయలు వేస్తే అరకిలన్నీ ఉంటాయి. ఇది ఇంత ఈజీగా వస్తాయి అనిపించింది. ఇంకో చెట్టు కూడా నేను కోసుకొస్తాను. ఈ చెట్లు కూడా చూడండి, వంకాయలు ఎలా చెట్లు ఎట్లా అయిపోయినాయో. పసుపు అయితే బాగానే ఉంది, కానీ అన్నీ తెల్లగా అయిపోయింది కదా, గట్టిగా అయిపోయి. ఇది మేము తుంగ అంటాం. తుంగ ఇది ఏర్లు కూడా భలే వాసన వస్తాయి. వాసన వస్తుంది, మంచి వాసన వస్తుందండి. ఎంతమంది తెలుసు చాలా చూడు, భలే మంచి జీలకర్ర వాసన. అదొక అర్థం కాదు అసలు. తుంగ వాసనే వేరుంటుంది. ఊళ్ళో పనుకునేవాళ్ళు తుంగ గెడ్డ కూడా ఉంటుంది. అంటే తుంగకి 7 గెడ్డలు ఉంటాయి. ఆ గెడ్డలు కూడా భలే మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట. అది పల్లెటూళ్ళు పెరిగిన వాళ్ళకి అర్థమైద్ది, అందరికి తెలియదేమో. ఇవ్వండి అక్కడ కూడా ఇవ్వండి. దీన్ని కూడా ఈ వర్షాలకి ఇలా అయిపోయినాయి. కొన్ని ఏం కోతులు వస్తున్నాయి. ఇది ఇక్కడ కూడా చూడు, ఒక తుంగ ఎట్లా ఉందో లిల్లీల్లో. ఇది అన్ని తుంగలే. తుంగ కొన్ని నేను మట్టి కొంత ఊరు నుంచి కూడా పొదుపు చేస్తున్నా కదా, అక్కడి నుంచి వచ్చింది మట్టిలో వచ్చి. ఏదో తీయంగానే వాసన బాగా వస్తుంది. ఆ ఏర్లు అనేది రూట్స్ అంటే మంచి స్మెల్ ఉంటుంది. అదొక స్మెల్. ఇది తుంగకి 7 గెడ్డలు ఉంటాయి అంట. తెలుసు. ఆ 7లో మనం పీకినప్పుడు ఒక గెడ్డ ఉన్నా కూడా అది మళ్ళీ తీసుకొచ్చిద్దండి. అది ఎండిపోయిన తీసేద్దామని ఇగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి. కొన్ని టమాటాలు నెయ్యి కూడా కోసుకున్నాం. టమాటాలు కూడా అన్నీ పోయినాయండి. అసలు అన్నీ కానీ ఉండుంటే మనకు బేవచ్చంగా ఇప్పుడు బంతి పూలు ఎలా కోసానో అలా కొయ్యాల్సి వచ్చేదేమో కదా. అవి మొత్తం పోయేటప్పటికి ఇప్పుడు ఏదో టమాటాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఇంకా చెట్లు ఇట్లా ఎండిపోయినాయి. అక్కడ ఒక మంచిది రాలిపో కింద పడింది. ఒకసారి కెమెరా ఆపి సార్ చాలా తక్కువ టమాటాలు అయితే మనకి. అవి వచ్చినాయేమో మన కోతులు తినేసిపోయినాయి. అక్కడ ఒక 2-3 ఉన్నాయి అంతే టమాటాలు. ఇది కదులుతుంది. ఇదిగోండి మొన్న వచ్చినప్పుడు టమాటాలు కోతులు వచ్చినాయి కదా, ఆ రోజు టమాటాలు వస్తే చెట్లన్నీ కదిలిచ్చేసినాయి. మన చెట్లన్నీ ఇగులు కూడా ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇదిగో ఉంది కానీ మళ్ళీ ఇగురేస్తుంది. కదిలించుకున్నా ఉండాలి కదా కొన్ని చెట్లు, అవి కదిలిచ్చేసినాయి మొత్తానికి. ఎక్కడ పడిన చూడాలి టమాటాలు దీనికి గోళ్ళ మీద అట్ట పెట్టున్నాయి. ఎక్కువ వస్తున్నాయండి. ఎదిగో కిలో టమాటాలు దాకా ఎంత లేవన్నా కిలో ఉంటాయండి. ఇవి కొన్ని పొట్లకాయలు నెయ్యి కూడా కోసుకున్నాం. పొట్లకాయ కూడా సైజులు ఏ సైజు వస్తున్నాయి చూసారు కదా. మంది ఉన్న బలం, ఆ చెట్లలో ఉన్న బలం కూడా మొత్తం వెళ్ళిపోయి ఉంటుందండి. నా దగ్గర మళ్ళీ పొట్లు ఉన్నాయి. చాలామందికి ఇచ్చాను మొన్న. అయ్యగారు వాళ్ళు అడిగితే అందరికి వాళ్ళకి ఇంట్లో కూడా వేస్తారంట. కాకరకాయలు కూడా ఉన్నాయే కోస్తున్నాను అనమాట, ఎక్కువ లేవు. అందుకు దీంట్లో నన్ను వేసేసుకున్నాను. ఇవి ఇక్కడ ఉన్నాయి పొట్లకాయ. ఇది పడినట్టు ఉంది, కలర్ మారింది కదా, ఇది వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను పోయిన ఈరు తీసినవి కాబట్టి ఈరు వేయంగానే వేసినట్టే వచ్చింది. అందుకే నేను వాళ్ళు చూసి అన్ని మీ దగ్గర పొట్లకాయలు ఉన్నాయంటే కదా, ఇది కూడా కోస్తున్నాను, ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చి పంపించాను. ఇవన్నిట్లో కూడా ఇదే కొంచెం ఆగిందండి, పొట్ల చెట్టే కొంచెం ఆగింది అనిపించింది. అలా కూడా కోసేస్తున్నాను. చిన్నగా పర్లేదు కోస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ సరిపోదు. ఇక చూడండి ఎన్ని పొట్లకాయలు. కాకరకాయలు లేవండి, అయిపోయినట్టే. ఇంకెక్కడన్నా ఒకటి అంటే దొరికినాయి కానీ కాకరకాయలు అయితే లేవు. బెండకాయలు ఉన్నాయి, కొంచెం కోసుకున్నాం. బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి, ఎందుకంటే అన్నీ కొన్ని అయితే కట్ చేశాను. ఇగో ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే మళ్ళీ ఇలా కట్ చేసాను. ఇప్పుడు కింద నుంచి చూడు ఎలా వస్తుందో, అందుకని అలా కట్ చేశాను. తర్వాత ఏం పని అంటే కొంచెం ఊడుద్దాం అనుకుంటున్నాను పైన. లేదంటే చాలా మనం కూరగాయలు కోసుకోవడమే కదా, అది కూడా నీట్గా ఉండాలి కదా. ఈ మాత్రం ముళ్ళు బెండకాయలు గుచ్చుకుంటాయి చేతులకి, ఇక్కడ అంతా భలే గుచ్చుకుంటాయి. కూర మాత్రం భలే టేస్ట్ ఉంటుంది కదా. ఎక్కువ బెండకాయ పులుసే పెడుతున్నాము. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ కట్ చేసేసారంటే మళ్ళీ వస్తుంది అన్నమాట. అంటే ఇంక చెట్టునైతే లేదు అన్నప్పుడే కట్ చేస్తున్నాను. ఇవి ఎక్కడ వేస్తాను చేతిలో ఉన్నాయి. మా దబ్బుగా అయిపోయింది. ఇంకా
ఏం పైకి చూపిస్తుంది హైట్ దొండ చెట్టు మొత్తానికి ఎండిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి తీసేద్దాము అనుకున్నాము. మళ్ళీ ఎగిరేసిద్దండి. అది మొదట్లో కట్ చేసి ఆ పైన అంతా ఉంచేది ఇది ఇంతే వచ్చి కొన్ని ఎగిరిపోకుండా ఇంకా అందరూ చేపలు ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గోంగూరతో కొంచెం ఉండదు. కట్ చేద్దామంటే రేపు కట్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లోకి అవసరమైనప్పుడు గోంగూర కట్ చేద్దామని కట్ చేయట్లేదు. ఇది అడిపెట్టి మాత్రం ఎన్ని టమాటాలు వచ్చిందో ఒక్కటి మనం తెంపుకుందలేదండి. ఇది తిన అడిగొచ్చి అది అంతగో ఇలా పోయింది ఒక్కటి సరిగా ఎన్ని వచ్చినాయో. చేత వర్షాలు ఎక్కువ సగం పాడైపోయింది చెట్లు అయితేను. ఇంకొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ అవి కోసినప్పుడు లేట్ అవుతుంది కదా, అన్నీ కోసి చూపిస్తాను. ఒక చెట్టుని చూపిస్తాను. పోనండి ఇది నేను నాడు పోసాను పైకే వస్తాయని. ఇవి అయితే ఇంతవరకు పెద్ద కొయ్యలేదు, కానీ నాకు పాత చెట్టు ఒకటి ఉంటే అయ్యే కోసుకెళ్తున్నాను. అందుకే ఈ కోయాలి అంటే చాలా వీడియోకి లేట్ అవుతుందండి. అన్నీ కోసిన తర్వాత ఎన్ని అయినాయో మీకు చూపిస్తానమ్మా. అంటే ఎందుకు అనుకుంటున్నావా? వీడియో లాంగ్ అయిపోద్ది. మొన్న మా వినాయక దగ్గర కూడా కొంచెం తీసాను. అది ఇది కలిపి పెడదాము. మా కాలనీలో ఈసారి చాలా పెద్ద నందిని పెట్టారండి. హైదరాబాద్లో ఎవరు పెట్టలేదు అని అనుకుంటున్నారు, ఇక్కడే పెట్టారని. అసలు అందరూ వచ్చి అక్కడ తీసే కానీ ఆ సౌండ్ పాటలు వస్తున్నాయి కదా, సౌండ్కి ఏంటి స్ట్రైక్ ఏదో పడిద్ది అంటారు కదా పాటలు వస్తే. ఏదో అంటారు పాటలు పెట్టద్దు అన్ని పాటలు అంటారని. అందుకే సౌండ్ ఎక్కువ పెట్టకూడదు, పోలీసులు వస్తారు. అలా కాదు, మన ఫోన్లో కూడా వీడియోలో సౌండ్ పెట్టద్దంట. అందుకని నేను అది సౌండ్ లేకుండా తీసాను. అది కూడా యాడ్ చేస్తుంటే చూడండి. మా కాలంలో ఎలా ఉన్నారో మీరు కూడా చూద్దరు. నేను పచ్చిమిరపకాయలు కోసిన చూపిస్తాను. రోజు లేవనుకుంటాను వచ్చామండి. బాగానే వంకాయలు బాగానే దొరికినాయి. కొన్ని కేజీ టమాటాలు, పాకులు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు ఎక్కువ లేవు, కానీ తినడానికి 2 రకాల ఫ్రూట్స్ వచ్చినట్టున్నాయి. గుమ్మానికి పువ్వులు వచ్చినాయి. నాకు ఇవే సరిపోతాయండి. లేని మనం ఎట్లా బయట తెచ్చుకుంటాం కాబట్టి ఇంక నుంచి మాత్రం మళ్ళీ నేను అంతా క్లీన్ చేసి మళ్ళీ పెడితేనండి. ఇంకొక వీడియో తర్వాత ఇంక మళ్ళీ పళ్ళ రాదేమో హార్వెస్ట్ అయితే. నేను వంకాయలు తప్ప ఇంకేమీ లేవు. నచ్చితే మాత్రం ఫుల్ థ్యాంక్స్ అమ్మ. ఒక లైక్ కొట్టండి. బాయ్ అమ్మ.